113వ అధ్యాయం. పాండురాజు దిగ్విజయ యాత్ర చేసి తన బాహుబలంతో సంపాదించి తీసుకొని వచ్చినటువంటి ధనాన్ని అన్నగారి అనుమతితో సత్యవతికి, అంబాలికలకు, భీష్ముడికి సమర్పించాడు. అంత ధనం ఉంది అక్కడ. కొంత ధనాన్ని విదురుడికిచ్చాడు, కొంత ధనాన్ని మిత్రులకిచ్చాడు, సంతోషపరిచాడు. కొంత ధనాన్ని బీదవాళ్ళకిచ్చాడు. బీదవాళ్ళు లేరండి అక్కడ, ఎతికినా లేరు, పట్టీలో లేరు, ఎవరు తీసుకునేవాళ్ళే దిక్కులేరు. మాకెందుకు పోనే. తల్లి అయినటువంటి అంబాలిక పాండురాజును కౌగలించుకొని ఆనందించింది. అంబాలిక జ్ఞాపకం పెట్టుకోండి. అలా పాండురాజు యొక్క భుజబలంతో ధృతరాష్ట్రుడు 100 అశ్వమేధ యాగాలు చేశాడు. ధృతరాష్ట్రుడు కళ్ళు కనపడకపోయినా 100 అశ్వమేధ యాగాలు చేశాడట మహానుభావుడు. ప్రతి యాగంలోనూ 1,00,000 బంగారు నాణ్యములు దానం చేశాడు. చేయికేమి తీసుకొచ్చాడు కదా తమ్ముడు. ఇలా సాగుతూ ఉండగా పాండురాజు భార్యలకు వనవాసం మీద మక్కువ కలిగింది. ఊరికే ఉండొచ్చు కదా, అట్లా తిరిగాడుకొని వస్తాను స్కూటర్ తీసుకొని అన్నట్టుగా వీళ్ళకి అనిపించింది. అందుచేత వారి ప్రోత్సాహంతో పాండురాజు సౌఖ్యాలను విడిచిపెట్టి వారి కోరిక తీర్చాలనుకున్నాడు. అంటే వనవాసంలో ఉండాలా అనిపించిందట. చాలామంది అమెరికన్స్ సడన్గా ఆదివారం వస్తే అట్లా అడవికి వెళ్ళి ఒక టెంట్ వేసుకొని ఉంటారు. అక్కడ 2 రోజులు 3 రోజులు ఉంటారు. అక్కడ ఏమీ ఉండదు, తాగటానికి నీళ్లు కూడా. అటువంటి ప్రదేశానికి వెళతారు. ఏంటో అది చేంజెస్ అట. ఇప్పుడు చేస్తారు, ఇప్పుడు చేంజెస్, వీళ్ళకు కూడా చేంజెస్. అరణ్యంలోనే సంచరిస్తూ వేటాడటంలోనే ఆసక్తుడై ఉన్నాడు ఎప్పుడు కూడా. హిమాలయ దక్షిణ ప్రాంతంలో సంచరిస్తూ వేగిస చెట్లు ఉన్న వనాల్లో నివసించాడు. కుంతీమాద్రులతో కలిసి ఆయుధాలు పట్టుకొని తిరుగుతున్నటువంటి ఆ పాండురాజును చూసి అక్కడ ఆటవికులు ఆయనను దేవుడిగా భావించారు. ఆ సమయంలో ధృతరాష్ట్రుడు ఏర్పాటు చేసిన సేవకులు పాండురాజుకు అనేక సుఖాలను సమకూర్చారు. ఆ సమయంలో సమకూర్చాల్సిందే. పాండురాజు ఆనందంగా కాలం గడిపాడు, ఎందుకు రాజు కదా. ఇది ఇలా ఉండగా ఇక్కడ హస్తినాపురంలో ఉన్నటువంటి భీష్ముడు దేవకుడనే రాజు వద్ద ఒక పారశవి కన్య ఉన్నదని విని ఆయన వద్దకు వెళ్ళి విదురుడికై ఆ కన్యను వరించాడు. ఆమెను తీసుకొని వచ్చి విదురుడికిచ్చి పెళ్లి చేశాడు. విదురుడు ధర్మబద్ధంగా సంసారం చేసి ఆమె యందు తన వంటి మంచి గుణాలు గల పుత్రులను కూడా కన్నాడు. భీష్ముడు అందరికీ చేశాడు, ఇంకో కొనవాడు చేయకపోతే ఎట్లా చేశాడు. బిడ్డలకు అనేంత వరకు చేసేశాడు. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 114వ అధ్యాయం. తరువాత ధృతరాష్ట్రుడికి గాంధారి యందు 100 పుత్రులు పుట్టారు. అబ్బా! అంతఃపురంలో నివసించే వైశ్యజాతికి చెందిన మరొక భార్య యందు ఒక పుత్రుడు కూడా పుట్టాడు. ఇంకొక భార్య యందు ఒక పుత్రుడు. అటు వనంలో పాండురాజుకు కుంతీమాద్రుల యందు దేవతల ద్వారా 5 పుత్రులు పుట్టారు అన్నాడు వైశంపాయనుడు. ఇది కథ జరుగుతుంది, వైశంపాయనుడు చెప్తున్నాడు. ఇలా మహర్షి సంక్షిప్తంగా చెప్పేసరికి జనమేజయుడికి వీరి జననగాథను పూర్తిగా వినాలని కుతూహలం కలిగింది. ఏంటి ఇంతటితోనే ఆపేశారు? వాళ్ళకి అక్కడో 100 మంది పుట్టారు, వీళ్ళకి 5 మంది పుట్టారు, అట్లా చెప్పేశారే ఏంటిది? సూక్ష్మంలో చెప్పేశారు ఏంటిది? ఏం కంప్యూటర్ భాషతో చెప్పినట్టు చెప్పేశారు? సాధ్యం లేదు, మాకు డీటెయిల్గా చెప్పాల్సిందే. మహర్షితో, అయ్యా ద్విజోత్తమ, గాంధారీదేవికి 100 మంది పుత్రులు పుట్టారని చెప్పారు. బాగుంది. అయితే వారు ఎలా పుట్టారు? ఎంతకాలానికి పుట్టారు? వారికి ఆయుస్సు ఎంత ఉంది? 100 మంది పుత్రులు ఎట్లా పుట్టారు? ఒకటే పారు ఎట్లా పుట్టారు? అలాగే ధృతరాష్ట్రుడికి వైశ్యకాంత యందు పుత్రుడు ఎలా పుట్టాడు? పతివ్రత అయినటువంటి గాంధారితో ధృతరాష్ట్రుడు ఎలా ప్రవర్తించాడు?
స్కంద మునిచేత శపించబడ్డ పాండురాజుకు దేవతల ద్వారా 5 పుత్రులు ఎలా జన్మించారు? ఈ నా బంధుజనుల సమాచారాన్ని అంతా యథాతథంగా చెప్పండి. నా బంధువుల గురించి ఇలా సంక్షిప్తంగా చెప్పటం వల్ల నాకు తృప్తి. ఇట్లా ఇంత భాషలో చెప్పేశారు మీరు, నాకు ఇంత చిప్పులాగా చెప్పారు, తృప్తి కలగటం లేదు అన్నాడు వైశంపాయనుడు. ఓ జనమేజయ, అలాగే నువ్వు కోరినట్టుగానే చెబుతున్నాను విను. ఒకనాడు వ్యాస మహర్షి బాగా అలసటతోనూ ఆకలితోనూ ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చాడు. గాంధారీదేవి ఆయనకు సేవలు చేసి సంతోషపెట్టింది. అందుకు వ్యాస మహర్షి ప్రసన్నుడై ఆమెను వరం కోరుకోమన్నాడు. గాంధారి, ఓ మహర్షి, నా భర్త వంటి పుత్రులను 100 మందిని ప్రసాదించండి అని కోరుకుంది. అంటే అటువంటి బలాఢ్యుల్ని. మహర్షి అలాగే అని వరమిచ్చి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి గాంధారి గర్భవతి అయి గర్భాన్ని 2 సంవత్సరాలు మోసింది. అయినా కాన్పు రాలేదు. 2 సంవత్సరాలు ఉండటం అనేది కష్టం. ఇప్పటి కాలంలో 5 నెలలకే పుడతారు, 7 నెలలకే పుట్టేస్తారు. అయ్యో, తట్టుకోలేరు, తొందరగా బయటికి రావాలని. 9 నెలలు ఉండలేరు, కొట్టుకొని బయటకు వచ్చేస్తారు. ఈ ప్రపంచం చూడాలా, ఈ మాయా ప్రపంచం అని. ఇంతలో కుంతీదేవి సూర్యుడి వంటి తేజస్సు గల పుత్రుణ్ణి కన్నదని విని దుఃఖించింది, మూర్ఛపోయింది. కొంతసేపటికి తేరుకొని ఎంతో విచారించి ధృతరాష్ట్రుడికి తెలియకుండా తన గర్భం మీద కొట్టుకుంది. ఒక్కపారి రాయితో కొట్టేసింది. ఈ గర్భం ఏంటి, 2 ఏళ్ల నుంచి ఇట్లే ఉంది, మోసి మోసి సస్తానా నేను అని చెప్పి కొట్టేసింది. దాంతో ఆమె గర్భం నుండి ఒక మాంసపిండం బయటపడింది. ఇది ఇనుప గుండులాగా కఠినంగా ఉంది, అంత ఢన్ అని పడింది కిందికి. ఇదేంటిది, ఇట్లా ఈ పెద్ద గుండులాగా గుండ్రంగా ఉండేది పడింది కిందికి. ఆ 2 సంవత్సరాలైనా ఆ మాంసపిండం ఫలించకుండా ఉండటాన్ని చూసి గాంధారికి విసుకొచ్చింది. ఇది ఫలించలేదు, ఏమిటి ఈ గుడ్డిది? ఆవేశంతో దాన్ని పారవేయాలని చూసింది, దాన్ని తీసి పారేయాలని. ఆమె ప్రయత్నాన్ని, ఉద్దేశాన్ని గమనించినటువంటి వ్యాస మహర్షి వెంటనే అక్కడికి వచ్చాడు. అమ్మా గాంధారి, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాడు. గాంధారి, ఓ మహర్షి, కుంతికి కొడుకు పుట్టాడనే దుఃఖంలో నేను నా కడుపు కొట్టుకున్నా, నాకు పుట్టలేదే అని. నువ్వు నాకు 100 మంది పుడతారని వరమిచ్చావు, కానీ ఇప్పుడు ఏమైందో చూడు. వారికి బదులుగా ఒక మాంసపిండం పుట్టింది, గుండుగా ఉండేది అంది. వ్యాసుడు, గాంధారి, నా వాక్కు అమోఘం. నేను వరమిచ్చినట్లుగానే ఏం వరమిచ్చానో అది జరుగుతుంది. నేను ఇప్పటి వరకు మాట మాత్రంగా అయినా అబద్ధమాడలేదు. అందుచేత నా వరం అసత్యము కాదు. కృష్ణ కృష్ణ. వెంటనే 100 నేతికుండలను తెప్పించు, వాటిని జాగ్రత్తగా దాచి కాపాడు. ముందు ఈ మాంసపిండాన్ని చల్లటి నీళ్ళతో తడుపు అన్నాడు. గాంధారి మహర్షి మాటను పాటించింది. నీటితో మాంసపిండాన్ని తడపగానే అది 100 ముక్కలైపోయింది. బొటనవ్రేలంత పరిణామంతో 101 గర్భాలుగా విడివిడిగా ఏర్పడింది. చిత్రం, ఆశ్చర్యం, భయం, ఆనందం. తర్వాత గాంధారి వీటిని నేతికుండల్లో ఉంచింది. వాటిని రహస్య స్థానాల్లో పెట్టింది. ఎంత ఒకటొక కుండలో పెట్టేసింది. వాటిని రక్షించే వ్యవస్థను కూడా చేసింది. తర్వాత వ్యాస మహర్షి, గాంధారి, నువ్వు మళ్ళీ 2 సంవత్సరాల తర్వాతే ఈ కుండలను తెరువు అని గట్టిగా చెప్పి తపస్సు చేసుకోవటానికి హిమాలయానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ 2 ఏండ్లు మహర్షి చెప్పినట్లుగానే ఇప్పుడు మాత్రం తప్పలేదు. గాంధారి పాటించింది. ఇంతలో 2 ఏండ్లు గడిచాయి. మాంసపిండాలను ఉంచినటువంటి క్రమంలోనే ముందుగా మొదటి కుండలో నుంచి దుర్యోధనుడు పుట్టాడు. ఫస్ట్ ఏది ఉంచింది, ఒక కుండ, ఒక ముద్దను తీసి పెట్టింది, ఒక పిండాన్ని. అక్కడ దుర్యోధనుడు పుట్టాడు. కానీ జన్మతస్తు
ప్రమాణేన జ్యేష్ఠో రాజా యుధిష్ఠిరః. జన్మకాల ప్రమాణాన్ని అనుసరించి దుర్యోధనుడి కన్నా ధర్మరాజు పెద్దవాడు. దుర్యోధనుడు పుట్టగానే వార్త భీష్మ విదురులకు తెలిసింది. తస్మిన్నేవ మహాబాహు జజ్ఞే భీమోపి వీర్యవాన్, జజ్ఞే భీమోపి వీర్యవాన్. సరిగ్గా అదే సమయంలోనే మహాబాహువు పరాక్రమవంతుడైనటువంటి భీముడు కూడా పుట్టాడు. రాసభారావ సదృశం రురావచ ననాదచ తం ఖరాక ప్రత్యభాషంత గృధ్రగోమయీ వాయసాక. గృధ్ర గోమాయ గృధ్ర గోమాయు వాయసాక. దుర్యోధనుడు పుడుతూనే గాడిదలు అరుస్తున్నట్లుగా ఏడ్చాడు. దుర్యోధనుడు పుడుతూనే ఏడ్చింది. ఎట్లా ఏడ్చాడు తెలుసా? మామూలుగా సుందరంగా ఆనందంగా కిహి కహా కుహు అంటారు, బాగుంటుంది. కహా నేను ఇక్కడికి వచ్చా, కీ ఏంటి, ఏమి అని ఏడు. ఆ ఏడుపు బాగుంటుంది, కియో పయ్యం కుయ్యం పయ్యం అని. కానీ దుర్యోధనుడు ఏడ్చింది ఎట్లా? గాడిదలు ఏడుస్తాయా అట్లా అరుపులు, గాడిదలు అరుపు ఏడ్చాడు. అందుకు ప్రతిగా గాడిదలు, గద్దలు, నక్కలు, కాకులు కూడా అరిచాయి. ఒక్కపారి ఈ శిశువు అరుస్తూనే, గాడిద కూత కూస్తూనే ఉండినటువంటి నక్కలు, ఉండినటువంటి కాకలు, అన్నీ కూడా అరిచాయి. అక్కడ ఉండేటువంటి గద్దలు, నక్కలు, కాకులు అన్నీ అరిచాయి. సుడిగాలులు వీచాయి, దిక్కులు మండిపోయాయి, చెడ్డ వాసన వచ్చింది. ధృతరాష్ట్రుడు ఈ ఉత్పాతాలను చూసి భయపడ్డాడు. ఇవన్నీ మొదట ఉత్సాహం అనుకున్నాడు, ఉత్సాహాలు అని భయపడ్డాడు. భీష్మ విదురులను, అనేక బ్రాహ్మణులను కూడా, మిత్రులను, కురువంశ ప్రముఖులను పిలిచి ఇలా అన్నాడు: పెద్దలారా, ప్రజలారా, కురువంశంలో రాజకుమారుల్లో యుధిష్ఠిరుడు పెద్దవాడు, రాజు కాదగినవాడు. అతడి విషయంలో సందేహం లేదు. కానీ అతడి తరువాత పుట్టిన దుర్యోధనుడి విషయంలోనే సందేహంగా ఉంది. అతడు రాజు అవుతాడా? ఈ విషయాన్ని బాగా ఆలోచించి నిజాన్ని చెప్పండి, జరగబోయే దానిని కూడా స్పష్టంగా చెప్పండి అని అడిగాడు. ఆ మాటలు పూర్తి అయ్యాయో లేదో మళ్ళీ అన్ని దిక్కుల నుండి క్రూర జంతువులు ఘోరంగా అరిచాయి. అశుభాన్ని సూచిస్తూ నక్కలు కూతలు పెట్టాయి. ఇక పడుకున్నటువంటి గాడిదలు లేచి కేక పెట్టాయి. అలా అంతటా కనిపిస్తున్నటువంటి భయంకరమైనటువంటి ఇవి పడుకున్నాయి, మరిచిపోయి పడుకున్నాయి గాడిదలు. తీసుకొచ్చాడు కదా గాడిదలు, అవన్నీ లేచాయి. లేచి వేన్ కూక పెట్టాయి. అసలు వీళ్ళు అక్కడ పంచాంగం చూడటానికే వీలు కాకోకుండా శబ్దాలు వచ్చేసాయి, గాడి శబ్దాలు. అలా అంతటా కనిపిస్తున్నటువంటి భయంకరమైనటువంటి అపశకునాలను గుర్తించి, కేకలు గుర్తించి, విపరీతమైన కేకలు. విదురుడు, బ్రాహ్మణులు ధృతరాష్ట్రుడితో ఇలా అన్నారు: మహారాజా, నీ పెద్ద కుమారుడు పుట్టగానే భీకరమైన శకునాలు పుట్టాయి. దీనిని బట్టి నీ కొడుకు సమస్త కురువంశాలకే నాశకుడు కాగలడని స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడే వీడిని వదిలేస్తే అన్ని విఘ్నాలు శాంతిస్తాయి. వీడినొక్కడిని ఏమైనా చేసి చంపేస్తే మంచిదేమో అని వీళ్ళు అభిప్రాయం. కురువంశానికి మేలు కలుగుతుంది. ఇలాగే వీడిని కాపాడితే మాత్రం భవిష్యత్తులో తీవ్రమైన ఉపద్రవం కలుగుతుంది భూమికి. మహారాజా, నీకు 99 మంది కొడుకులే ఉన్నారు కదా. నువ్వు నీ శాంతిని కోరుకునేవాడివైతే ఈ ఒక్కడిని విడిచిపెట్టు. ఏకేన కురువై క్షేమం కులస్య జగతస్తథా. ఈ ఒక్కడిని విడిచిపెడితే నీ వంశానికి, లోకానికి, భరత భూమికి క్షేమాన్ని కలిగించు. త్యజేదేకం కులస్యార్తే గ్రామస్యార్తే కులం త్యజేత్, గ్రామం జనపదస్యార్తే
ఆత్మార్తే పృథివీం త్యజత్. వంశం కోసం వ్యక్తిని, గ్రామం కోసం వంశాన్ని, దేశం కోసం గ్రామాన్ని విడిచిపెట్టాలి. తన శ్రేయస్సు కోసం సమస్త భూమిని విడిచిపెట్టాలి. ఈ నీతిని అనుసరించి నీ పుత్రుణ్ణి విడిచిపెట్టు అన్నారు. విదురుడు మొదలైన వారు, ధృతరాష్ట్రుడు ఆ నీతి వాక్యాలు విని కూడా పుత్రమోహం చేత వారి మాటలు పట్టించుకోలేదు. అప్పుడు ఒక్క పర్యం పట్టించుకుంటే మహాభారతం కథంతా వేరే అయిపో. ఇది జరగాలి కదా, ఇవన్నీ కావాలి కదా, వ్యాసుడు మనకు రాసి పెట్టాలి కదా, జనమేజయులు వాళ్ళు మాట్లాడుకోవాలి కదా. వారి మాటలు పట్టించుకోలేదు. దుర్యోధనుణ్ణి విడవలేదు. మొదటి కొడుకుని విడిస్తానని చెప్పాడు. తర్వాత ధృతరాష్ట్రుడికి మిగిలిన కొడుకులు జన్మించారు. మెల్లగా అంతా పుట్టుకొచ్చారు. గుడ్లో గుడ్డు పగిలి నిదానంగా బయటకు వచ్చినట్టు, చిన్నపిల్ల బయటకు వచ్చినట్టు అందరూ వచ్చారు. ఒక నెలకే గాంధారి యందు ఒక కన్యక కూడా పుట్టింది. ఇంకొక గాంధారి గర్భవతి అయిన సమయంలో ఒక వైశ్యకాంత ధృతరాష్ట్రుడికి సేవలు చేసింది. అప్పుడు ధృతరాష్ట్రుడు ఆమె యందు ఒక కుమారుణ్ణి కూడా కన్నాడు. అతడే యుయుత్సుడు. పేరు కూడా అట్లే ఉంది, యుయుత్సుడు. ఈ విధంగా ధృతరాష్ట్రుడికి 102 సంతానం కలిగారు. 102 సంతానం. తన భార్య ఉంది, తన సేవకురాలు ఉంది. 1 అంటే 2 కన్నారు. అంటే 102 112 కాదు, 102. 102 2 1 3 సంఖ్య బాగలేదు. 3 అందుకని ముడుపు వాళ్ళకు వచ్చింది కాలం. 100 మంది కొడుకులు, 1 కూతురు, వైశ్యపుత్రుడు యుయుత్సుడు జన్మించారు అన్నాడు వైశంపాయన మహర్షి. ఆహా, పెళ్ళిళ్ళు, నామకరణాలు, జన్మాలు ఎంత బాగా ఆనందం జరిగాయి. 115వ అధ్యాయం. వైశంపాయన మహర్షి ధృతరాష్ట్రుడికి సంతానం గురించి చెప్పగానే జనమేజయుడికి సందేహం కలిగి ఇలా అడిగాడు. ఓ మహర్షి, ధృతరాష్ట్రుడికి 100 కొడుకులు పుట్టడం గురించి చెప్పావు, బాగానే ఉంది. అయితే ఎప్పుడు పుత్రుల గురించే చెప్పావు, కానీ పుత్రిక గురించి చెప్పలేదు. ధృతరాష్ట్రుడికి వైశ్యకాంత వల్ల యుయుత్సుడు పుట్టాడు, గాంధారి వల్ల 1 కూతురు పుట్టింది. కానీ వ్యాస మహర్షి గాంధారికి 100 మంది కొడుకులనే కదా వరంగా ఇచ్చాడు. ఎంత మంచి పాయింట్ పట్టేసుకున్నాడు. మరి మాంసపిండం 100 భాగాలై వాటి నుండి పుత్రులు పుట్టినప్పుడు ఈ పుత్రిక ఎలా పుట్టింది? గాంధారి గర్భం ధరించకుండా ఈ పుత్రిక ఎలా పుట్టిందో నాకు సందేహంగా ఉంది, దయచేసి వివరంగా చెప్పు అని కోరాడు. నిజం కదా, మనం ఎంచుకుంటే ఈ ఒక్కటి ఎట్లా వచ్చింది ఈ పిల్ల సంగతే రాలేదే. అప్పటి నుంచి 100 కుండలే తెప్పించమన్నాడే, 101 కాదే. అప్పుడు వైశంపాయనుడు చెప్తున్నాడు, ఓ మహారాజా, మంచి ఆసక్తి గల ప్రశ్నే అడిగావు, చెప్తాను విను. వ్యాస మహర్షి మాంసపు ముద్దను స్వయంగా నీటితో తడిపి ముక్కలు చేశాడు. ఆ ముక్కలను దాది చేత నేతి కుండల్లో పెట్టించాడు. ఆ సమయంలో గాంధారి 1 కూతురు కావాలని కోరుకుంటూ ఇలా ఆలోచించింది తనకు తానే, మహర్షి మాట సత్యం, నాకు ఈ మాంసం ముద్ద నుండి 100 కుమారులు పుడతారు, నిజం, ఇందులో ఎలాంటి సందేహం లేదు.